హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చూస్తూనే ఒక సంవత్సరం మొత్తం ఎలా పోయిందో కూడా తెలియకుండా అలా వెళ్ళిపోయిందనమాట. చాలా సింపుల్గా డిసప్పేర్ అయినట్లుగా అయిపోయింది. పర్టికులర్లీ ఈ కోవిడ్ ఎఫెక్ట్ కావచ్చు, ఈ పెండామిక్ సీజన్స్లో మనం బాగా హౌస్ హోల్డ్ అయిపోయి ఇలా డిఫరెంట్ రీజన్స్ తోటి అయిపోతూ వచ్చిందనమాట. అయితే 31st అనేసరికి ఒక జాయ్ఫుల్ మూడ్ మనకు గుర్తొస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఇంట్లో అయినా సరే డిఫరెంట్ డిషెస్ని ట్రై చేయాలి, బాగా ఎంజాయ్ చేయాలి, సెలబ్రేట్ చేసుకోవాలి అన్నట్లుగా ఉంటుంది. ఇదే క్రమంలోనే ఈరోజు కూడా మనం ఓ చక్కటి కేక్ని, 31st అంటే మనకు కేక్ గుర్తొస్తుంది కాబట్టి కేక్ని, డిఫరెంట్ కేక్ అనమాట అది కూడా. అలాంటి ఒక కేక్ని, ఒక మంచి నాన్ వెజ్ ఐటమ్ని తయారు చేసుకుందామని డిసైడ్ అయిపోయి మీకు ముందుకు వచ్చేసాను ఆ 2 రెసిపీస్ని తీసుకొని. ఈ కేక్లో బేసిక్గా 2 వెరైటీస్ ఉంటాయి అన్నట్టుగా అనుకుంటే, స్పాంజ్ కేక్ ఒకటి, పౌండ్ కేక్ ఒకటి, ఈ విధంగా ఉంటాయి. ఈరోజు మనం పౌండ్ కేక్ తయారు చేసుకోబోతున్నాం. వినడానికి కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదా, అదే విధంగానే కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఆ పౌండ్ కేక్లో మనం తయారు చేసుకోబోతున్న ఈ కేక్ పేరు ఏంటంటే పైనాపిల్ అప్సైడ్ డౌన్ కేక్. ఈ పైనాపిల్ అప్సైడ్ డౌన్ కేక్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పైనాపిల్ కావాలి, స్లైసెస్గా కట్ చేసుకున్నది వాడుకుంటే బాగుంటుంది. అలాగే ఇక్కడ ఆల్ పర్పస్ ఫ్లోర్ వాడుతున్నాము, మిల్క్ కొద్దిగా పాలు వాడుతున్నాము, చెర్రీస్ వాడుతున్నాము, అలాగే ఎగ్ వాడుతున్నాము, కొద్దిగంత బటర్ ఉంది, బటర్ వాడుతున్నాము, అలాగే షుగర్ వాడుతున్నాము. అండ్ పైనాపిల్ ఫ్లేవర్ కోసమని దీంట్లో వెనిలా ఫ్లేవర్ని ఇంక్లూడ్ చేస్తాం అనమాట పైనాపిల్ ఫ్లేవర్లో, కాబట్టి వెనిలా ఎసెన్స్ కొద్దిగా వాడుతున్నాము. దాంతోపాటుగానే బేకింగ్ పౌడర్ ఒక 2 pinches వచ్చే విధంగా వాడుతున్నాం అనమాట. ఇవి బేస్ ఇంగ్రీడియంట్స్. దీంతో కుకింగ్ ప్రాసెస్ని మొదలు పెట్టేయచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కుకింగ్ ప్రాసెస్ అనడానికి కూడా లేదు, బేకింగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇది. సో కొద్దిగా బటర్ తీసుకొని ఫస్ట్ ప్లేట్కి గ్రీజింగ్ చేసుకుందాం. సో ఇందాకే అనుకున్నట్లు కొద్దిగంత బటర్ తీసుకొని దీనికి గ్రీజింగ్ చేసుకోవాలన్నమాట. చేపెట్టేసేయండి. ఏదో కొద్దిగా రాసామన్నట్లుగా కాదు, బాగా ఒక దలసరి లేయర్ వచ్చే విధంగా రావాలన్నమాట బటర్ దీనికి. ఓకే, ఇప్పుడు దీనికి షుగర్ తోటి డస్టింగ్ చేసుకోవాలి. నేను మామూలు షుగర్ వాడుతున్నాను. జనరల్గా కలర్ఫుల్గా రావాలి, కొద్దిగా ఇన్వర్ట్ చేసినప్పుడు అటువైపు మంచి టెక్స్చర్ రావాలి, కలర్ రావాలి అనుకున్నట్లయితే బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా తట్టుకుంటూ చేస్తే ఎడ్జెస్ అన్నింటికి కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. డస్టింగ్ అంతా నీట్గా అయిపోయింది, పక్కన పెట్టుకునేసాం. నీట్గా కౌంటర్ అంతా కూడా క్లీన్ అయిపోయింది కదా. సో నౌ దీంట్లో బౌల్లో మిక్సింగ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ క్రీమింగ్ అంటారు ఈ ప్రాసెస్ని. బటర్ వేసుకొని మనం క్రీమింగ్ తయారు చేసుకుంటాం అనమాట. జనరల్గా కేక్ మిక్స్ చేసేటప్పుడు ఈ క్రీమింగ్ ప్రాసెస్ ఉండదు దానికి. అంటే స్పాంజీ కేక్ అయితే, మనం ఎప్పుడైతే పౌండ్ కేక్స్ అంటామో వాటికి ఈ క్రీమింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. తీసుకొని బటర్ని, దాంతోపాటుగా షుగర్ని మిక్స్ చేసుకొని ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. మొత్తం అంతా షుగర్ కలిసిపోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా గ్రాన్యూల్స్ అలాగే ఉన్నా కూడా పర్లేదు. మనం జస్ట్ మిక్స్ అయ్యే విధంగా కలుపుకొనేసి తర్వాత ఎగ్ యాడ్ చేసుకొని కంటిన్యూ చేసుకుంటూ ఉండడం ప్రాసెస్. ఈ బటర్ ఇంకా ఎగ్ ఎప్పుడైతే కలుస్తుందో స్లైట్గా కర్డ్ అయినట్లుగా మనకు అనిపిస్తుంది. ముద్దలు కట్టడం కానీ లేకపోతే పాలు విరిగినప్పుడు వచ్చే విధంగా అట్లా వస్తుంటుంది. బట్ ప్రాబ్లం ఏం లేదు, ఎప్పుడైతే మనం మళ్ళీ ఫ్లోర్ యాడ్ చేసుకుంటామో ఆ టైంలో అంతా కూడా సెట్ అయిపోతుంది అనమాట, ఒరిజినల్ స్టేట్ వచ్చేస్తుంది. నా కొద్దిగా ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
నీట్గా వచ్చింది. ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత నీట్గా వచ్చేస్తాను. చూసారు కదా. ఇప్పుడు ఇందులో మిల్క్ యాడ్ చేసుకుంటూ డైల్యూట్ చేసుకుంటాం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. ఆ విధంగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఈ విధంగా సాగుతుంది అనమాట. సింపుల్ టిప్ ఏంటంటే మనము ఒకవేళ ఏదైనా స్పూన్ తీసుకొని ఇట్లా వేసినప్పుడు ఒక రిబ్బన్ లాగా పడుతుంది అనమాట. అది మనకు కావాల్సిన ఆ కేక్ కన్సిస్టెన్సీ. అదొక సింపుల్ టిప్. లేకపోయినా ఇట్లా సింపుల్ జారుగా అలా ఉంటే సరిపోతుంది అనమాట. మరి ఎక్కువ నీళ్ళుగా లేకుండా ఈ విధంగా. సో ఇక్కడ వరకు పనంతా అయిపోయింది. ఫైనల్కి వచ్చేసాం. ఇందులో ఈ ఫ్రూట్స్ అన్నింటినీ మనం పేర్చుకుందాం. పర్లేదు, ఎక్కువ తెచ్చాను నేను. ఓకే, అన్నట్టు మర్చిపోయానండి. వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ రెండు మర్చిపోయాను నిజంగానే. ఒక 2 పించులు అంటే వెల్త్ సరిపడా బేకింగ్ పౌడర్ కూడా. బేకింగ్ పౌడరు ఇంకా వెనీలా ఎసెన్స్ 2 మర్చిపోయాను నేను నిజానికి. లాస్ట్ అయినా గుర్తొచ్చింది. స్ప్రెడ్ అయిపోయాం. ఈ విధంగా ఎప్పుడైనా మనం స్ప్రెడ్ చేసేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే కింద ఆల్రెడీ ఫ్రూట్స్ పెట్టాం కదా, అవి అటు ఇటు డిస్టర్బ్ అయిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి. మొత్తం ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఈ మొత్తం కన్సిస్టెన్సీ, ఈ మొత్తం సెట్ని అలాగే తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేద్దాం. 175 డిగ్రీస్ టెంపరేచర్లో 30 మినిట్స్ పెట్టాల్సి వస్తుంది. ప్రీ హీట్ చేసుకునేలా ఒక 10 మినిట్స్ ముందు ఆన్ చేసి పెట్టుకోవచ్చు. సో పెట్టేసి వచ్చేస్తాను. ఓవెన్లో ఇప్పుడు మనం 30 మినిట్స్ వెయిట్ చేయాలి. 30 మినిట్స్ అది బేక్ అయిన తర్వాత తీసుకొచ్చి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. 30 మినిట్స్ అయిపోయింది. నౌ లెట్స్ సీ. నైఫ్ కానీ ఏదైనా పుల్ల లాంటిది పెట్టి చూసినప్పుడు ఈ విధంగా క్లీన్గా వస్తుంది అనమాట. సరే మీకు చూపిస్తాను నేను. అలా క్లీన్గా వస్తే రెడీ అయిపోయినట్లే. షుగర్ అంతా అప్లై చేస్తుంటాం కాబట్టి ఎడ్జెస్ అంతా కూడా షుగర్ సిరప్ అలా ఉంటుంది, బాగా స్టిక్కీగా. దాంతో ఇట్లా క్లీన్ చేసుకుంటాం. అందుకనే బాగా దలసరిగా బటర్ లేయర్ వేసామన్నమాట. ఇలా ఉంచేసి ఒక 10 మినిట్స్ అట్లా ఆరనియాలి. ఎందుకంటే అది బాగా వేడిగా ఉన్నప్పుడు కూడా లూజ్గా ఉంటుంది కాబట్టి రాదు సరిగా. అలాగే బాగా ఆరిపోయిన తర్వాత కూడా రాదు. షుగర్ సిరప్ అంతా కూడా బాగా అతుక్కుపోయి గట్టిగా అతుక్కుపోద్ది అనమాట. అలాగా కాకుండా 10 మినిట్స్ ఆరాలి. కొద్దిగా ఆరిన తర్వాత తీసుకోవాలి. సో 5 మినిట్స్ ఆరనిద్దాం. 5 నిమిషాలు అయింది, చల్లగా అయింది కాస్త.
బాగానే వచ్చింది. ఒక పని చేస్తాను, ఇలాగే కాకుండా నీట్గా గార్నిష్ చేసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉంటుందో చూస్తాను. ఎలా తినాలా అని చూస్తున్నానండి. మీకంటే ముందు నేనే కట్ చేస్తున్నాను. నైఫ్ కూడా లేదు, బట్ ఎనీవే దీంతో కట్ చేస్తాను. కొద్దిగా ఫ్రూట్ కూడా రాని అనే ఉద్దేశంతో కట్ చేస్తాను. సూపర్ ఉంది. చక్కగా ఇవాళే కూర్చొని చేసేసుకోండి. 31st కాబట్టి రేపటి కోసం కూడా ఒక మంచి చక్కటి డిష్ని మీకోసం అయితే తీసుకొస్తాను నేను. ఇవాళ కోసం అయితే మాత్రం చాలా బాగుంది. ఎనీవే ఈ కేక్ని తింటూ ఉంటాను, తినేసి అలాగే నెక్స్ట్ డిష్కి సంబంధించి కూడా ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకుంటాను. చక్కటి కేక్, అసలు హ్యాపీగా తినేసాం మేమందరం కూడా. నమ్ముతారో నమ్మరో 2 నిమిషాలు కూడా మిగలేదు, అలా అవగొట్టేసాం. ఎనీవే తర్వాత మంచి ఫుడ్, స్టార్టర్ ఫుడ్ లేకపోతే నాన్ వెజ్ ఐటమ్ తిందాం అనుకుంటున్నాం అనమాట. అందుకోసం ఈరోజు ఒక చక్కటి నాన్ వెజ్ డిష్ని కూడా తీసుకొచ్చేసాను. అందులోనూ 31st, అది కూడా ఇంత పెయిన్ఫుల్ ఇయర్లో వచ్చిన ఒక 31stకి సంబంధించి ఒక స్వీట్ డిష్ చేస్తే ఎలా ఉంటుందా అనిపించింది. నిజానికి బాగుంటుంది కూడా. చికెన్ వండుకోబోతున్నాము, అది కూడా కొద్దిగా స్వీటర్ సైడ్ ఉంటుంది. సాల్టీ ఆర్ సావరీ సైడ్ కాకుండా కొద్దిగా స్వీటర్ సైడ్ ఉండే చికెన్ మనం వండుబోతున్నాము. ఇది హంగ్రియన్ స్టైల్ ఆ కోవకు సంబంధించిందిగా ఉంటుంది. బేసిక్గా వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఏ డిష్లో అయినా సరే పైనాపిల్స్ యూస్ చేస్తుంటారు. అలాంటి పైనాపిల్ని యూస్ చేసి మనం ఈరోజు ఈ డిష్ని కూడా తయారు చేసుకోబోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇంతకు ముందు చేసిన ఆ కేక్ కూడా అలాంటి కాంబినేషన్కి సంబంధించిందే. బట్ ఎనీవే ఆ పైనాపిల్ బాగా నచ్చేసి ఇది కూడా పైనాపిల్ తోట తింటున్నట్లుగా ఉండని అన్నట్లుగా ప్లాన్ చేసుకున్నాము. ఎనీవే మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే పైనాపిల్ గ్రిల్డ్ చికెన్. ఈ పైనాపిల్ గ్రిల్డ్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే కొద్దిగంత అల్లం తీసుకున్నాము, జింజర్, దాంతోపాటుగానే పైనాపిల్ ప్యూరే లాగా కొద్దిగా క్రష్ చేసి పెట్టుకున్నాం అనమాట, మిక్సీలో పట్టినట్లుగా అలాగా పైనాపిల్ ఇది. అలాగే ఇక్కడ చూసినట్లయితే కొద్దిగంత షుగర్, కొద్దిగంత టొమాటో పేస్ట్, అలాగే సోయా సాస్, ఇంకా చికెన్ బ్రెస్ట్ పీసు బోన్లెస్ తీసుకున్నాము. ఇంకా అవసరానికి తగ్గట్లుగా సీజనింగ్ కోసం కొద్దిగంత సాల్ట్ ఇంకా పెప్పర్ కూడా యూస్ చేసుకుందాం. చాలా 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 సింపుల్ డిష్ ఇది. దీనికి సంబంధించి బేసిక్గా మనకు కావాల్సింది ఏంటంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్స్ చేసుకుంటాం. మొత్తం అంతా మ్యారినేషన్ చేసేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఒక 2 hours కోసం. అయితే నేను ఇప్పుడు డైరెక్ట్గా చేసేస్తున్నాను, మీరు మాత్రం కంపల్సరీ ఒక 2 hours మ్యారినేట్ చేసి పెట్టుకోండి. సో ప్యారలల్గానే పాన్ వేడి చేసుకుంటాను, ఎందుకంటే చాలా సింపుల్గా కలిసిపోతుంది కాబట్టి. పాన్ వేడి అవుతూ ఉంటుంది, లోపు టైం కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతో. కానీ నేను చెప్తున్నాను, మీరు మాత్రం కంపల్సరీ అట్లీస్ట్ 2 hours మ్యారినేట్ చేసుకుంటేనే దాని టేస్ట్ మీకు ఎన్హాన్స్ అయి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ పైనాపిల్ వేసుకుంటున్నాం మిక్సింగ్ బౌల్లో. అలాగే షుగర్ కొద్దిగా వేసుకుంటున్నాను అండ్ కెచప్. ఈ కెచప్లో కొద్దిగంత సాల్ట్ ఉంటుంది ఆల్రెడీ, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకునేటప్పుడు. అలాగే సోయా సాస్ కొద్దిగంత. వీటిని మిక్స్ చేసుకునేము. జింజర్ని గ్రేట్ చేసుకున్నాం దాంట్లో. మొత్తం ఇక్కడ ఇరుక్కుపోయింది. నీట్గా ఈ మ్యారినేట్ని మిక్స్ చేసేసుకొని చికెన్ దాంట్లో వేసేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకోవడమే. అండ్ ఇందులో కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత పెప్పర్ కూడా యాడ్ చేస్తాం. ఇందాకే చెప్పాను సాల్ట్ అండ్ పెప్పర్, దాంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి
సాల్ట్ తక్కువగా వేసుకోవాలి. సాల్ట్ వేసాం, అలాగే కొద్దిగా పెప్పర్ కూడా వేస్తున్నాము. ఇది స్వీటర్ సైడ్ ఉంటుంది డిష్ కంప్లీట్గా, అది దృష్టిలో పెట్టుకొని మనం పెప్పర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మ్యారినేట్ రెడీ అయిపోయింది. అండ్ మ్యారినేట్ ఓకే. వీటన్నిటితో ఇంక పని లేదు, మొత్తం అంతా కూడా అయిపోయింది. దీంట్లో ఆయిల్ వేసుకొని గ్రిల్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. చక్కగా మ్యారినేట్ అయిన చికెన్ బ్రెస్ట్ పీసెస్ని ఈ విధంగా గ్రిల్ చేసేసుకోవాలన్నమాట. ఈ మ్యారినేట్ని కూడా పైనుంచి ఇట్లా పెట్టేద్దాం. ఈ జ్యూసెస్ అన్నీ కూడా ఫ్రై అయ్యి ఆయిల్తో మిక్స్ అయ్యి వాటన్నింటికి పట్టేస్తాయి అన్నమాట. స్వీటర్ సైడ్లో ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. స్వీట్ నోట్ తోటి చికెన్ తిన్నట్లుగా ఉంటుంది. ఎనీవే, బట్ ఎక్కువ 31st అంటున్నాము, అసలే అందులోనూ చికెన్ అంటున్నాము. కుర్రకారు బాగా జోష్ మీద ఉంటారు, ఎంజాయ్ చేయడానికి కూడా బాగానే పనికొస్తుంది అనుకుంటున్నారేమో. బట్ స్వీటర్ సైడ్ ఉంటుంది, అది కొంతమందికే నచ్చుతుంది. ఆ విషయాన్ని కొద్దిగా గమనించుకోవాలి. ఇది ఐ సజెస్ట్ ఎక్కువ సార్లు ఈ విధంగా ఫ్లిప్ చేసుకోకుండా ఉండేందుకు ట్రై చేయండి. రీజన్ ఏంటంటే ఈ చార్ ఏదైతే వచ్చిందో ఈ విధంగా ఇది చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. అది డిస్టర్బ్ అవ్వకుండా ఉండేందుకు జాగ్రత్త పడి ఒకసారి ఫ్లిప్ చేసుకొని కాలిపోయిన తర్వాత ఇంకోసారి ఫ్లిప్ చేసుకునే విధంగా ట్రై చేయండి. నేను ఎందుకు ఫ్లిప్ చేశానంటే ఇప్పుడు మళ్ళీ ఒక్కోసారి అది ఎక్కువసేపు ఒకే వైపు ఉంచేస్తే అతుక్కుపోతుంటుంది. అలా ఆ జాగ్రత్త కోసం మాత్రమే మార్చాను. లేకపోతే ఒక సైడ్ మొత్తం ఫుల్ కుక్ అయిపోయిన తర్వాత గోయింగ్ ఫర్ నెక్స్ట్ సైడ్ ఈజ్ బెటర్ ఆప్షన్. చక్కగా కుక్ అవుతుంది, మంచి చార్ ఎఫెక్ట్ వచ్చింది దాంట్లో. ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఆల్రెడీ ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కలు తగులుతూ ఉన్నాయి. స్వీటర్ సైడు పైనాపిల్ టేస్ట్ తోటి ఐ బిలీవ్ ఇట్ విల్ బి వెరీ నైస్. సరే, కాసేపు వేగనిద్దాం, తర్వాత ఎలా ఉంటుంది చూద్దాం. ఓకే, కుక్ అయిపోయింది ఇది. 31st జనరల్గా జాలీగా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, బైక్ల మీద తిరుగుతూ ఉంటారు, గ్రూప్ పార్టీస్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు, తెలిసిన విషయమే. బట్ ఈ పాండమిక్ ఎఫెక్ట్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి కొద్ది కాన్షియస్గా ఉంటూ ఇంటిలిపాది ఇలాగా ఏమైనా వండుకొని ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మంచి టైం దొరుకుతుంది అనుకోవాలి. సో ఆ విధంగా ఉండడం బెటర్. ఐ డూ సజెస్ట్ దాట్. సరే, ఆ విధంగా ఏమండి. అలాగే ఎవరైనా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే దిస్ విల్ బీ వెరీ గుడ్ ఇయర్ టు టేక్ ఎనీ గుడ్ రెజల్యూషన్స్. మంచి ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ అనమాట. మన వీళ్ళు అన్నట్లు కన్నీ విని ఎరుగని ఒక విపత్తు వచ్చి పడింది ప్రపంచానికి. ఆ టైంలో చాలా విషయాల్ని ఈ సంవత్సర కాలం ఇంట్లోనే ఉంటూ నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఇలాంటి సందర్భంలో ఎలాంటివి ఉండాలి, ఎలాంటివి చేస్తూ ఉండాలి, ఇప్పుడు అనుకోకుండా వచ్చిన విపత్తులు వస్తే ఎలాంటిగా హ్యాండిల్ చేస్తామో అలాంటి వాటికి జాగ్రత్త పడుతూ ఎలా ఉండాలి, ఇలాంటివన్నింటినీ కూడా మనం చూసుకోవచ్చు. అలాంటి వాటికి సంబంధించి ఒక మంచి రెజల్యూషన్ తీసుకోవడానికి కూడా ఒక మంచి ఇయర్ అనమాట ఇది. కాబట్టి అది కూడా ప్లాన్ చేసుకొని ఒక గుడ్ రెజల్యూషన్ కూడా మీరు తీసుకుంటారనుకుంటున్నాను. ఇదైతే రెడీ అయిపోయింది. కబుర్లు కూడా చాలా రండి ఇంకా. కానీ దీనైతే నేను ప్రెజెంటేషన్లో పెట్టి ఒకసారి గార్నిష్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను.
నౌ ద టైం. చాలా ఈగర్గా ఉన్నాను నేను కూడా. కరకరలాడుతూ వినిపిస్తుందా మీకు? షుగర్ మిక్స్ చేసి అంతా కూడా అలా ఫ్రై అయ్యేసరికి ఆ లేయర్ బాగా కరకరలాడుతూ వచ్చింది. చాలా చక్కగా ఉంది. సూపర్. మరీ ఎక్కువ స్వీట్గా కూడా లేదు, చాలా టేస్టీగా ఉందండి. చూసారు అసలు ఇంత జ్యూసీగా ఉందో లోపల. వావ్, చాలా టెండర్గా అద్భుతంగా ఉంది. కంపల్సరీ ట్రై చేయాలి మీరు. నేను జస్ట్ 15 మినిట్స్ అయింటుంది మ్యాక్సిమం మ్యారినేషన్ టైము. ఒక 2 అవర్స్ కనుక మీరు చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. లోపలికి అంతా జ్యూసీగా ఆ పుల్లటితనం అంతా స్వీటర్ సైడ్ అంతా కూడా లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చేసుకోవద్దునండి, చెప్తూనే ఉంటాను, నేను తింటూనే ఉంటానులే. కానీ అలాగే 31st వచ్చేసింది, రేపు న్యూ ఇయర్ రాబోతుంది. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. అలాగే ఈ 2020 కూడా బాబాయ్ చెప్పేసుకొని సరే ఈ ఇయర్ మొత్తం అలా డిసపియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా కొద్దిగా ఎక్సైటింగ్గా హ్యాపెనింగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా అడ్వాన్స్గా వన్స్ మోర్ హ్యాపీ న్యూ ఇయర్. బాబాయ్.